పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు. మా బ్యాప్టిస్ట్ చర్చ్ ఇచ్చేటువంటి ప్రేమ విధులు పాల్గొనండి. ఎవరు ఏ చర్చికి వెళ్ళినా అందరూ మదర్ చర్చ్ వారే. బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే తల్లి సంఘం. భారతదేశంలో మొట్టమొదటి ఏర్పడినటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ కలకత్తా నగరం శ్రీరాంపూర్లో ఉన్నటువంటి 1700 సంవత్సరాలలో జరిగినది. 1799వ సంవత్సరం అనగా ఇప్పటికి 220 ఏళ్ళైంది బ్యాప్టిస్ట్ సంఘ స్థాపన. ఈ తల్లి సంఘం అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదండి, కానీ ఈ రాత్రి తల్లి సంఘం అనబడిన బ్యాప్టిస్ట్ దేవాలయానికి భోజనం స్వీకరించండి, ఆశీర్వాదాలు స్వీకరించండి. అన్ని శాఖలు కూడా బ్యాప్టిస్ట్ చర్చిలో నుంచి బయటికి వెళ్ళినాయి. ఇది వాస్తవం కదా. కనుక ఎవరు ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు, అందరూ తల్లి సంఘం వారే. స్టార్టింగ్ బ్యాప్టిస్ట్ సంఘాలే. అందరినీ ప్రేమిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి ఈ విందులో పాల్గొనడానికి 50 మంది రండి. మొత్తం గ్రామంలో ఉన్న క్రైస్తవ సమాఖ్య అంతా కూడా రావాలని కోరుతున్నాను. చర్చి డినామినేషన్తో నిమిత్తం లేకుండా దేవాలయానికి రండి, భోజనం స్వీకరించండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రేమతో మేము, మా పెద్దలు, మా యువతరం, మా స్త్రీ సమాజం, మేము మా కమిటీ వారు శరీరధారి అయ్యే లోక రక్షకుడు దయించే పాపాని శాపాని దేవాలయానికి ఈ విందులో పాల్గొనండి. ఎవరిని పోగొట్టుకోం, అందరూ ఒకటే. మనందరం కలిసి ఉందాం. ఈ సంవత్సరం దేవుడు కాపాడినాడు కనుక అన్ని సంఘాల వారికి ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. చర్చికి రండి, వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొనండి, ఆహారం తీసుకోండి. మీకు దైవ ఆశీర్వాదాలు. Sama no lewa
అందరూ వస్తూ క్యాండిల్ తెచ్చుకోండి. క్యాండిల్ లైట్ సర్వీస్ మీ చేతితో క్యాండిల్ తెచ్చుకోండి. ఇప్పటికే వచ్చిన వారు పిల్లలైనా పంపించి క్యాండిల్స్ తెప్పించుకోండి. క్యాండిల్స్ ఉండాలి, అందరి దగ్గర ఉండాలి. అలాగే యంగ్ గర్ల్స్ చర్చిలో ఉన్నారు. మా పాట పాడండి. పరమ తండ్రి, ప్రియ బిడ్డలు, ఈరోజు అందరూ ఈ గొప్ప కార్యానికి ముందుకు వచ్చారు. తండ్రి, బిడ్డను ప్రేమించండి, ఆశీర్వదించండి. సంఘం అంతటి కూడా భోజనం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ప్రియ బిడ్డలు, ఈపూరి శామ్యుల్, చెరుక మహేష్, కాకరమూడి ఇస్రాయల్ రావు, కుమ్మూరి వసంతరావు, వెల్లపూడి రావు, కాకరమూడి సుధీర్, 4 బిడ్డలు కూడా ఎంతో వెచ్చించి శ్రేష్ఠ ఆహారం ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. మీరు దీవించండి తండ్రి. అనగాడు 5,000 మందికి ఆహారం ఇచ్చావు. 5 రొట్టెలు దేవుడు ఆహారంలో మీ ఆశీర్వాదం ఉంది. ఈ ఆహారాన్ని దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి పెట్టుకున్నాము. Amen. God bless you, boys. Congratulations. Congrats. దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 12 గంటలకు రావాలనుకున్నారండి. ఇంట్లో నుంచి రాలేకపోతున్నారా? ఇది మీ విషయంలో కరెక్టేనా? కరెక్ట్గా 12కి వెళ్దామనుకుంటున్నారా? కీర్తన గ్రంథం 136వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుతున్నాం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే మహత్కార్యము చేయవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరమును. పగటి నేలకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరమును.
దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. భాషాలు రాజైన ఓగు ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనం దీన దశలో ఉన్నప్పుడు మనలను ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. మన ఆయన సేవకుడైన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పుడు నాతో చెప్పండి, నేను చెప్తాను కదండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి. మూలధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. తంబులతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయన స్తుతించుడి. ప్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. నిరంతరం మనం అలా స్తుతిద్దాం. ఆమేన్. చాలా మంది జీవితాలలో ఇప్పటికీ సరైన ప్రార్థన జీవితం లేదు. సమయానికి చర్చికి వెళ్దామని ఆలోచన లేదు. ఇకనైనా మార్పు తెలుసుకోండి. నూతన సంవత్సరమైనా మారండి. మార్పు చాలా అవసరం. చర్చెస్ మారిపోయినాయి. మూడవ చర్చిని మన కదా మనం మారలేదు. ఇంకా మారొద్దా? మన జీవితంలో మార్పు ఉందా? మీలో ఆలయానికి వెళ్ళేటువంటి ఆ త్వరిత గతి రావాలనే ఆలోచన. ఇందాక డానియల్ అనే చెన్నై సహోదరుడు తన ఈ వయసులో పాడిన పాట సైలెంట్ నైట్ హోలీ నైట్, శుద్ధ రాత్రి సద్దడంగా శుద్ధ దంపతులు మేల్కొనగా ఆ పాట పాడాడు. అలాగే ఆయన స్తుతించాలి దేవుని సన్నిధిలో. మరి ఇప్పుడు మనం స్తుతిద్దాం. ఈ సంవత్సరం కాపాడాం. ప్రార్థన చేసుకోండి. పెద్దలు చేయండి. అలాగే నిలబడి చేయండి.
ఇంతకాలం కాపాడేవాడు, ఇంతకాలం మమ్మల్ని రక్షించేవాడు. ఎన్నో కష్టాలు కన్నీరు ఉండినది, ఆయనను నేను ఉన్నానని ఆదరించేవాడు. దైవం జనవరి మొదటి డిసెంబర్ వరకు మీ రెక్కల చాటున బిడ్డను భద్రపరిచాను. కోడి తన రెక్కల చాటున తన బిడ్డను ఇట్లు భద్రపరిచాను. ఆ ప్రకారం భద్రపరిచిన తండ్రిని దైవ సన్నిధిలో ప్రతి బిడ్డలు ఉన్నారు. ఈ సంవత్సర కాలం అంతా కాపాడిన ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఇక జయించే భాగ్యం దయచేయండి. ఈ సంవత్సరంలో మీరు మా ఎడల చెప్పిన ప్రేమకు వందనాలు చేయండి. ఇంతకాలం కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. బిడ్డను జీవించండి, సంరక్షించండి, మీ కౌగిలిలో భద్రపరచండి. నూతన సంవత్సరంలో వెళ్ళే ఒక నిర్ణయం తీసుకుని ఒక మంచి ఉద్దేశంలో నేను ఇక దేవుడి బిడ్డగా ఎదుగుతాను, దేవుడి సన్నిధిలో నిత్యము నేను ఉంటాను. ఆయన నాకు ఆశ్రయమై బిడ్డలందరూ తలపోసి స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. ఈ సంవత్సరం కాపాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. కనుక ఈ రాత్రి సంఘం ద్వారా మేము మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. అలాగే అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారు అనేకులు ఉన్నారు. అందుచేత మనుషుల్లో కడపడి వారు మొదటి వారు అవుతున్నారు, మొదటి వారు కడపడి వారు అవుతున్నారు. దేవుడు చేసిన సూచక్రియలు, అద్భుతాలు ప్రియ బిడ్డల గ్రహించడం కృప చూపండి. నేను దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటానని నిర్ణయం దయచేయండి. ఈ సంవత్సరం సంభవించినటువంటి దురవస్థ నుంచి, దుర్దినాల నుంచి విడుదల దయచేసి కొత్త సంవత్సరం నూతనమైనటువంటి శుభోదయం, అరుణోదయం అనుగ్రహించండి. మాకు జ్ఞానోదయం కూడా దయచేయండి. మా బిడ్డలను దీవించండి. యోబు వలె బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులను కాపాడండి. మా బిడ్డలు సంరక్షించుకోవాలిగా ఉంచండి. ఈ సంఘం ద్వారా జరుగుతున్న సేవను దీవించండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఇంతకాలం నీటి ఒడిలో నిలబడండి. మైకులో పాడుకుంటా. ఎన్నో తేదీ ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన సంఘ ప్రజలారా, అందరూ చర్చికి రండి. ప్రియమైన కమిటీ సభ్యులారా, అందరూ చర్చికి రండి. మీ కొరకు అక్కడ కారిడార్లో చైర్స్ ఏర్పాటు చేశారు. సంఘ పెద్దలందరూ, కమిటీ వారందరూ చర్చికి రండి. దైవ సన్నిధిలో ఉండుటకు క్షేమకరం. ఈ రాత్రి 2025వ సంవత్సరం చివరి రాత్రి. మన జీవితంలో 365 రాత్రులు గతించిపోయినాయి. 365 పగళ్ళు గతించిపోయినాయి. మన బ్రతుకులో ప్రియమైన బిడ్డలారా, ఎన్నో ఏళ్ళు గతించిపోయినాయి. ఇప్పటికీ మనలో ఏమైనా మార్పు ఉంటే ప్రభు మనల్ని కనపరుస్తున్నాడు. మార్పు లేకుండా జీవించినట్లయితే ఎలా? పుట్టిన బిడ్డ అలాగే ఉంటే ప్రయోజనం ఏమైనా ఉందా? దేవుని నమ్మిన విశ్వాసి అలాగే ఉంటే ప్రయోజనం ఏమైనా ఉందా? అలాగే విద్యార్థి స్కూల్కి వెళ్ళటం రావటమే కానీ చదువు సంధ్యలు లేవు, ఉపయోగం ఉండదు. బిడ్డల జీవితంలో చదువు అనేటువంటి ఆయుధం చాలా అవసరం. మీ బిడ్డలను మీరు ప్రేమించాలి, గద్దించాలి, శిక్షించాలి కూడా. ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, సంఘ కాపులను గౌరవించాలి. సంఘం అంటే ఏంటంటే దేవుని బిడ్డలు అనేకులు కూడినటువంటిది. ఈ సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇంకా నువ్వు అదే కోపం, అదే ఆవేదన, మాననటువంటి జీవితం కొనసాగిస్తున్నావా? ఈ సంవత్సరంతో దాన్ని క్లోజ్ చేయండి. నూతన అధ్యాయం నీ జీవితంలో రావాలండి. నూతన బ్రతుకు నీ జీవితంలో రావాలి. మీరు దీవించబడాలి. అలాగే చిన్నవారు పెద్దలను గౌరవించాలి. ప్రతి గృహంలో కూడా ఒకరినొకరు ఆదరణ కలిగి తోడునీడుగా జీవించాలి. ఇవన్నీ లేకుండానే సంసారాన్ని కొనసాగిస్తే అంతగా ప్రయోజనం ఉండదు. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. మొట్టమొదట నీ బిడ్డలకు ప్రార్థన నేర్పించాలి. నీకు కోపం ఉంది, నీ బిడ్డలకు కూడా కోపం నేర్పిస్తున్నావు. నీకు శాంత స్వభావం ఉంటే నీ బిడ్డలు నేర్చుకుంటారు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో నీ బిడ్డలు అట్లుంటారు. ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది, యాజ్ ఈజ్ ది కింగ్ సో ఆర్ ది సబ్జెక్ట్స్ అని. యజమాని ఎలా ఉంటే మిగతా వాళ్ళు అలా ఉంటారు. నీ బిడ్డలకు ప్రేమ అనురాగాన్ని నేర్పుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో 2 ఉదాహరణలు చెప్పి మొత్తం సంవత్సరంలోకి వెళ్తాం మనం. వారి జీవితంలో మార్పు తెచ్చుకున్నటువంటి బిడ్డలు. ఒకరు స్త్రీ, ఇంకొకరు పురుషుడు. చాలాసార్లు విన్నప్పటికీ కూడా ఈ రాత్రి ప్రత్యేకంగా వినాలని మనం చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆ దినము మారిపోయినారు, నూతన జీవితంలోకి అడుగు పెట్టినారు.
ఒకరు పరిశుద్ధ గ్రంథంలో లూదియా వ్యాపారం చేసుకుంటున్నది. నిరంతరం వ్యాపారస్తురాలు ఆమె. ఊదారంగు పొడిని అమ్మేటువంటి ప్రియతైన పట్టణస్తురాలు. ఆమె జీవితంలో ఒకనాడు మార్పు కలిగింది. పౌలు మహాశయుడు సేవ చేస్తున్నాడు. అక్కడ ఆ సేవకు వెళ్ళిపోయింది. విశ్రాంతి దినం, బ్రహ్మ దినం, నదీ తీరంలో ప్రార్థనకు వెళ్ళింది. మన వల్లనే మనం ప్రార్థనకు వెళుతున్నాం, కానీ మార్పు లేదు. మన జీవితంలో ఏ విధమైన మార్పు లేదండి. ఒకవేళ ఉంటే ప్రభువు స్తోత్రం. మార్పు లేనటువంటి ఈ స్వభావంతో మన జీవన యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక ఈ రాత్రి ఎంతకాలం దైవ సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? ఎంతకాలం దేవునికి ఏ విధమైన స్తుతులు చెల్లించినావు? ఆలోచన చేయమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని కొరకు నువ్వేం చేశావు? దేవుని కొరకు నీ చెయ్యి ఎంత చాపావు? తీసుకోవడానికి చెయ్యి చాపుతున్నావు, ఇవ్వడానికి చాపట్లేదు. నీ చేతితో దైవాలయానికి ఏమి ఇచ్చినావు? ఈ దేవుని స్తుతించడానికి నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి? సేవను ఎలా చూస్తున్నావు? అసలు దైవ సాన్నిధ్యాన్ని ఎలా చూస్తున్నావు? ప్రతిరోజు నువ్వు చూసే దుకాణాల మాదిరిగానే ఉందా చర్చి కూడా? లేక చేపల మార్కెట్ లాగా ఉందా? కోడి మాంసం షాప్ లాగా ఉందా? దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. ఏంటి నీ జీవితానికి అవసరం? మార్పు లేనటువంటి ఈ బ్రతుకుని ఎన్నాళ్ళు అలాగే ఉంచుకుంటాం. కోపతాపాలు, ఆగ్రహావేశాలు, చెడ్డ మాటలు తగ్గలేదండి. మంచి చెప్పే వాళ్ళ మీద విరుచుకు పట్టడం, అది కూడా తగ్గలేదు. ఇంతేనా? మరి ఈ సంవత్సరం వాటన్నిటిని వదులుకొని నూతన సంవత్సరం పోవాలని ఆశ ఉన్నదా? ఆలోచన చేయండి. మీతో మనవి చేస్తున్నాను. ఈరోజు అమృతలూరు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రసంగానికి రావాలని కొన్ని దినాల ముందు నుంచి అడుగుతూ ఉన్నారు. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళను, కానీ వాళ్ళు చాలా బలవంతం చేశారు. 11 గంటలకు రెండు అయ్యారు, 12:30 దాకా. తర్వాత మేము భోజనాలు పెట్టుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, 11:15కి నేను వెళ్ళేటప్పటికి చర్చి నిండిపోయి పాటలు పాడుతున్నాను. 12 మంది సంఘ పెద్దలు ఉన్నారు అక్కడ. కండవలేసుకొని, బుద్ధాల మీద కండవలేసుకొని, చేతిలో బైబిల్ పెట్టుకొని చైర్స్లో కూర్చున్నారు. 25-30 మంది యువతరం ఉంది. దేవాలయం అంటే ఎలా ఉండాలి అలా ఉంది. బిడ్డలు గంభీరంగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. 11:30కి నాకు ప్రసంగం. 11:15కు వెళ్ళేటప్పటికి అందరూ వచ్చేసారు. ప్రియమైన బిడ్డలారా, బయటికి వెళ్ళేంత వరకు మనమే గొప్ప అనుకుంటాం. మనం బయటికి వెళ్ళి చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం తెలుస్తుందండి. బయటికి వెళ్ళి చూస్తేనే కానీ మనకు మన స్థాయి ఏంటో అర్థం కాదు. నిజంగా మన స్థాయి లేట్ కమర్స్, ఇర్రెగ్యులర్ కమర్స్, సరైన విధానమే లేదు. ఇక మారదా ఇది?
ఈ చాప్టర్ క్లోజ్ అవదాయిక పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా ఒక గంట 15 నిమిషాలు మాట్లాడారు. అది 1 గంట 15 నిమిషాలు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మౌనంగా ఉన్న జన సమూహాన్ని దైవ వాక్యంలో నడిపించాలని ఆశపడ్డాను. వాక్యం అయిపోయింది, ప్రేయర్ చేశాను. అందరూ మోకమ్మడిగా కరతాళ ధ్వనులు చేసి చెప్పడం. సంఘ పెద్దలు రెడీగా ఉన్నారు. శాలువా ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ నాకు వద్దయ్యా సన్మానం చేశారు. గొప్ప కోసం చెప్పట్లేదు, బయటికి వెళ్తే మనం ఏంటో తెలుస్తుంది. ఇక్కడే ఉంటే ఇదే ప్రపంచం అనుకుంటున్నాను. ఒక కవర్లో పెట్టి కార్డు ఇచ్చారు, మంచి భోజనం పెట్టి. ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ కవర్కు 3,000 రూపాయలు. ఒక్క ప్రసంగాన్ని ఒకే ఒక ప్రసంగం. అంటే ఆ బిడ్డల్లో ఉండేటువంటి వాక్యం విందామనేటువంటి తపన తాపత్రయం. మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఇంత ప్రశస్తమైన వాక్యం విన్నాం. ఇక్కడ ఆ మాట్లాడి పట్టాల. ఇక్కడంతా తెల్లారు వేసిన కాడి నుంచి ఏదో అలా వెళ్ళి ఇలా వద్దాం మోడల్లో ఉన్నాం. దేవ సంస్కృతి చేయవే మనస పాడండి, ముందుకు రండి. చెయ్యబట్టుకుని లేపమంటారా వస్తారు. నిజ జీవితంలో నీ ప్రార్థన స్థాయి ఎంతుందో ఆలోచించుకో. అనుదిన జీవితంలో ఎలా ఉన్నావు నువ్వు? నీ మాటలు తగ్గినాయాలి. గై రోడ్డు మీద వేస్తే నీ క్యారెక్టర్ తగ్గిందా? తగ్గలేక మరణ వరకు అలాగే ఉంచుకుంటావా? మార్పు లేదా? మార్పు లేకపోతే సంవత్సరాలు వస్తాయి, పోతాయి అని.
మార్పు కలిగినటువంటి సంవత్సరం కొరకు ఎదొచ్చు. నేను నేటి నుంచి మారాలి. ఒక నిర్ణయం తీసుకోండి. నేటి నుంచి మారాలి. నేను డబ్బులు చేతిలో ఒక 5-6 రోజులు ఉంటే వడ్డీకైనా ఇస్తావు, కానీ దేవుడి సన్నిధిలో ఒక 10 రూపాయలు కారుకేయడానికి గొంతులు బెరటే పడుతుంది. ఇంతవరకు దైవ సన్నిధిలో ఇలా కానుక వేసిన వాళ్ళు, వెరిగిన వాళ్ళు 50-60 మంది ఉన్నారు. జస్ట్ కమింగ్ అట్ గోయింగ్. సూక్ష్మ దృష్టితో చూస్తున్నారు మనల్ని. మీ జీవితంలో మార్పు లేదు. నీకు ఒక వ్యాపారం ఉంటే వదులుకో. నీకు చిల్లర కొట్టున్న వాళ్ళు దేవుని కొరకు నువ్వు వదిలిపెట్టవు. కానీ నేను మనుషుల్లో ఒక మనిషిని, క్రైస్తవ బిడ్డని అనుకుంటున్నాడు. చాలా వివేకం. ఇదిగో లూదియా అనే బిడ్డ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఉదాహరణలు పొడినాము తుయితైన పట్టణస్తురా. ప్రభువును హృదయాన్ని తెరిచను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. చాలమ్మా, హృదయం తెరవబట్టం ఏంటండి? డబ్బులు వస్తే నీ ఇంట్లో డబ్బులు పెట్టి తెలుసుకుంటుంది. ఎప్పుడు నీ హృదయం తెరవబడుతుంది? నీ బ్రతుకులో కొత్త జీవితం ఎప్పుడు వస్తుందండి? నేను మారాను, మార్పు చెందాను అనే బిడ్డలు ఉన్నారా? 100 సంవత్సరాలు నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. నీ బ్రతుకును మార్చుకో. దేవుని కొరకు ప్రయాసపడు. ఇదిగో ఊరాలకు పొడి అమ్మ తుయ్యతైన పట్టణస్తులు. తన వ్యాపారాన్ని మారుకుంది. నీకున్న వడ్డీ కొట్టు కూడా తీయు. ఎందుకంటే యూ డోంట్ కేర్ గాడ్. దేవుని నువ్వు లక్ష్య పెట్టు. నీవు, నీ ఆహారం, నీ పొట్ట వీలైతే. కడుపే కైలాసం కదండి. కడుపు నిండితే చాలండి. అదే దేవుడు అనుకుంటున్నావు. అక్కడ పరలోకం ఉంది, నరకలోకం ఉంది. గుర్తుపెట్టుకో. ఇక్కడైనా మార్పు సంభవించాలి నీకు. ఇంత గొప్ప వ్యాపారం వదులుకుందేమా. విశ్రాంతి దినం ప్రభు దినం. అది విశ్రాంతి దినము. లూదియా ప్రార్థనకు వెళ్ళిందండి. ఆ ప్రార్థన నీకు మాదిరిగా ఇలాంటి చక్కని దేవాలయం కాదు. నదీ తీరం అంటే ఎలా ఉంటుంది? ఇసుకతో ఉంటుంది. ఇంకా ఎండొస్తే ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది కదండి. నదీ తీరంలో లూదియా వాక్యం వినడానికి వెళ్ళింది. మనకు అది ఇటువంటి ఫ్లోరింగ్ కానీ, లైటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ లేవు. మార్పు చెందడానికి ఇవి కాదు కావాల్సింది. దేవుడు నీకు ఇచ్చిన కార్యక్రమాల్లో నీకు ఉదయం 6 గంటలకి తెల్లవారుతుంది, సాయంకాలం 7 గంటలకు చీకటి పడుతుంది. ఉదయ సాయంకాలం చూస్తున్నావు. నీకు తెలుసో లేదు, ఉదయ సాయంకాలం చూడని దేశాలు చాలా ఉన్నాయి. రేపు పొద్దున్నే మళ్ళీ సూర్యుడిని చూస్తాం. కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి రోజు సూర్యుడు కనపడ్డు. నీవు వాళ్ళకంటే బెటర్ అని ఆలోచించుకో. భారతదేశంలో ఉన్న నీవు సమ ఉష్ణోగ్రత ఉంది. ఇక్కడ
వేసవి కాలం ఉంది, చలికాలం ఉంది. కొన్ని దేశాల్లో వేసవి కాలమే లేదు, అంత చలికాలం, అంత మంచు కాలమే. నీ ఉంటున్నటువంటి దేశం యొక్క గొప్పతనాన్ని అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ధ్రువ ప్రాంతంలో ఎస్కిమో అనే జాతి ఉంది. ఎస్కిమో జాతికి 6 నెలలకు ఒకసారి సూర్యుడు కనిపిస్తాడు. ఎస్, ఆ రోజు పండుగ అరోరా, ఆ పండుగ పేరు. 6 నెలలకు సూర్యుడు కనిపిస్తాడు. ఆ రోజు పర్వతిగా వాడికి మీకు రోజు సూర్యుడు కనిపిస్తున్నాడుగా, దేవుడిని స్తుతిస్తున్నావా? రోజు ఇది సమశీతోష్ణ దేశం, ఇది రాత్రి పగళ్ళు ఉన్నాయి, అలాగే వెన్నెల రాత్రులు ఉన్నాయి, చలి రాత్రులు ఉన్నాయి, వేడి రాత్రులు ఉన్నాయి, చల్లని గాలుల రాత్రులు ఉన్నాయి. ఎంత మంచి దేవుడు నీకు ఈ దేశంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకెక్కడ లేవు. ఇతర దేశాల్లో ఉదయాన్నే పార తీసుకొని ఇంటి ముందున్న మంచు గడ్డలు తొలగించుకోవాలి, లేదా గాలి లేదండి. ప్రతిరోజు చేయవలసిన పని ఏంటంటే పొద్దున్నే పార తీసుకొని ఆ ఇంటి యజమాని రోడ్డు మీదకి రోడ్డు వేసుకుంటాడు. మంచు పిల్లలు ఉంటాయి అక్కడ, నీకు లేదని కదండి. ఇంత గొప్ప స్థితి ఇచ్చిన దేవునికి ఏ విధంగా రుణపడి ఉన్నావు? ఈ దేశంలో పుట్టినందుకు, లేక క్రైస్తవ బిడ్డగా ఉన్నందుకు, ఇటువంటి దేవాలయం దేవుడికి ఇచ్చినందుకు, ఇలాంటి స్థితి దేవుడికి ఇచ్చినందుకు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావు, కనపరుస్తూ ఉన్నావు. చాలా మందికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అని ఆలోచన చేస్తున్నావా ఈ విషయాన్ని? ఇదిగో వ్యాపారస్తురాలు, నా పని ఎలా ఉందంటే రెడ్డి వచ్చి మొదలుదారు, రెడ్డి గారు వచ్చారు, మరి కథ మొదలు పెట్టారు. మీరేమో లేట్గా వస్తారు, నేనేమో జరగండి జరగండి జరగండి. సరే మళ్ళీ చెప్తున్నా, జరగండి. రెండమ్మ మందికి అమ్మా బలిపీఠం అంచు వరకు రండి, బలిపీఠం అంచు వరకు రండి, వెనక వాళ్ళు కూడా జరగండి. రెండమ్మా పొందిస్తాను, అప్పుడు ఆ గ్యాప్ కట్ చేయండి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును కాక. ఈ సైడ్ ఉంది, ఇటు వెళ్ళండి. కొంతమంది పిల్లలు ఇది కూడా వెళ్ళొచ్చు.
మాస్టర్ కిడ్స్ వరకు ముందుకు రామని మాస్టర్ అమ్మా పిల్లల వరకు ముందుకు చిన్నపిల్లలు ఉంటే ఇదిగో సైడ్స్కి వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి. ఇంకా వస్తున్నారు కదా, సైడ్కి వెళ్ళండి బిడ్డలారా. పర్వదిన రోజు చర్చ అంతా పడుకోండి. కొంతమంది జరగండి, అందరూ కూడా జరగదు. నాకేమనిపిస్తుంది అంటే ఆ స్థలం రిజిస్టర్ చేసుకున్నారు ఏమనిపిస్తుంది. నేను పొరుగోడు స్థలంలో అడుగు పెట్టను అన్నట్టుగా ఉంది. ఒకవేళ అంతవరకు మీరు కూర్చున్నంత వరకు రిజిస్ట్రేషన్ ఏం లేవు నాకు తెలియదు. కానీ ఈ చర్చి అందరికీ, ఈ స్థలం అందరికీ. కాబట్టి ఆ సైడ్ కూడా వెళ్ళండి, ఈ సైడ్ కూడా వెళ్ళండి. వెరీ ఐ లైక్ ఇట్. చాలా సంతోషం. మేడం గారు మా నడుము నొప్పితో బహుకాలంగా బాధపడుతుంది. సరేనండి, చర్చిలో ప్రతి స్థలము నీదే, అందుచేత జరగాల్సి వస్తుంది నువ్వు. సరేనండి, వ్యాపారం చేసుకునే లీడియా, లిడియా, లిడియా తెలుగు పేరు లూడియా. యూరోపియన్ దేశం ఆమెది. దేవుని వాక్యం కొరకు వ్యాపారం కట్టి పెట్టుకుందండి. అది ఖరీదైన వ్యాపారం. ధనవంతులు మాత్రమే కొనగలిగిన ఊదా రంగు పొడి, గోల్డ్ పౌడర్, బంగారు పొడి. లూడియా లేక లీడియా ఏం చేసిందండి? వ్యాపారాన్ని కట్టిపెట్టేసింది కదండి. కనీసం నువ్వు టీవీ అన్నా కట్టేస్తావో లేదో తెలియదు. వచ్చిన వాడి గురించి నేను అంటలేదండి. అమ్మో పొట్ట టీవీ వేసుకొని వచ్చావు కదా. టీవీ నువ్వు కవల పిల్లలేమో. మరి నీ జీవితంలో మార్పు లేకపోతే నీకు శ్రమ. అయ్యో ఇశ్రాయేలు నీకు శ్రమ. మార్పు లేని జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళ నీకు శ్రమ. ఎందుకు సంవత్సరం ఇచ్చాడంటే దేవుడు నేను ఒక నూతనత్వం చూడాలని. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, అది ఇప్పుడే చేస్తున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఇష్టమేనా దేవుడు నూతన క్రియ చేయడం మన జీవితాల్లో? ఇక్కడ లూదియా ముందే రాశారు, దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. దైవభక్తి అంటే ఆ దైవభక్తి అనే పదములో ఎలాంటి దుర్లక్షణాలు ఉండవు. అందులో ఏం చెడ్డ మాటలు ఉండవు, అందులో పోట్లాటలు ఉండవు. దైవభక్తి సంతృష్టికరమైనటువంటి భాగ్యం అది లూదియా కలిగి ఉంది. వాక్యం ఇంటి ఉంది, లార్డ్ ఓపెన్ హర్ హార్ట్. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఎంత అద్భుతం! హృదయం తెరవబడినప్పుడు దైవాత్మంలో ప్రవేశిస్తుందేమోకి. పౌలు చెప్పిన మాట ఎందుకు లక్ష్యం వచ్చింది. వెంటనే అడుగుతుంది, అయ్యా నాకు బాప్తీసు ఇవ్వండి అని. నాకు బాప్తీసు ఇవ్వండి. బ్యాప్టిస్ట్ చర్చ్ విలియం కేరీ 1799లో శ్రీరాంపూర్ కలకత్తాలో స్థాపించినాడు. ఆయన 1840లో మొదటి క్రైస్తవుడు వెంకప్ప, మొదటి క్రైస్తవుడు భారతదేశం. ఎన్సైక్లోపీడియా చూసి తెలిసిపోద్ది మీకు. నెల్లూరు వద్ద ఉన్న పెన్నా నదిలో బాప్తీసం పొందినాడు 1840లో. బ్యాప్టిస్ట్ చర్చి ఆవిర్భావం 1799, అంటే ఒక్క తక్కువ 1800. అంటే ఇప్పటికీ 2025 కదా, 225 సంవత్సరాలు ఇది బ్యాప్టిస్ట్ చర్చ్ స్థాపించబడి. కాలం గడిచిపోతా ఉంది.
బిడ్డలు మార్పు చెందుతూ ఉన్నారు. మార్పు మంచిగా లేదు చాలా మంది జీవితాలలో. నేను నాది అంటే కొరకు ఇది నేను, ఇది నా చర్చ్, ఇది నా సంఘం అలా అయిపోయాం మనం. అది దేవునికి మాత్రం ఇష్టం లేదు, ఏ మాత్రం ఇష్టం లేదు. కన్న తల్లిని మర్చిపోనాడు, తల్లి సంఘాన్ని మర్చిపోకూడదు. బ్యాప్టిస్ట్ చర్చ్ కన్న తల్లి మనకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అప్పటి గుంటూరు జిల్లా ఇప్పుడు అది ప్రకాశం జిల్లాలో వెళ్ళిపోయింది. ఎర్రగుంట్ల పేరయ్య ఈ ప్రాంతంలో మొట్టమొదటి బాప్టిస్ట్ పొందిన హిందువులు. ప్రియమైన ఎంత చరిత్ర ఉన్న బ్యాప్టిస్ట్ సంఘానికి నిన్న మొన్నటి కాదు ఇది. ప్రభు మీ హృదయాన్ని తెరిచినప్పుడు, ఇట్టి విషయాలు మీ హృదయంలో వచ్చినప్పుడు, నేను నా జీవితంలో ఇంత ధన్యత కలిగి ఉన్నానా అని అర్థమవుతుంది. లూదియా తిరిగి మాట్లాడుతుంది, అయ్యా నాకు బాప్టిజం ఇవ్వండి, నేను ప్రభువునందు విశ్వాసము కలుగుతానని ఎంచితేనే మీరు నాకు బాప్టిజం ఇవ్వండి. అది లూదియాలో ఉన్న మార్పు అండి, మారు మనస్సు పొందినటువంటి లూదియా దేవుని సన్నిధిని కావాలని కోరుకుంది. తన వ్యాపారం అంతా కట్టి పెట్టేసుకుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. మన హృదయాన్ని ప్రభు ఎందుకు తెరవట్లేదంటే వీఆర్ నాట్ గివింగ్ అవర్ హార్ట్ టు లార్డ్ జీసస్. నా కుమారుడు నీ హృదయం నాకిమ్మో దేవుడు అంటున్నాడు. నీ హృదయము బండబారిపోయింది, పాషాణం అయిపోయింది, నీ గుండె రాతిగా బిగుసుకుపోయింది. అది నాకు ఇస్తే నేనేమిస్తాను? దేవుడు ఏమిస్తాడు? రాతి గుండె ఇస్తే మాంసపు గుండె ఇస్తాడు. దైవ వాక్యం అది కూడా. బండబారిపోయిన మీ గుండె అలాగే వచ్చితే కుదరదు, నీకు మాంసపు గుండెనిస్తాను యేసు దేవుడు చెప్తున్నాడు. ఇది లూదియా వృత్తాంతం. టైం చాటలేదు. ఇంకొక ఆయన గురించి చెరసాల నాయకుడు కూడా మారిపోయింది సంగతి చెప్దామనుకున్నాను. అది మరి కొంచెం టైం పడుతుంది కనుక ఎప్పుడైనా ఆ సందేశం మీకు ఇస్తాను. ప్రతి బిడ్డ ఒక లూదియా అవ్వాలి. ప్రతి బిడ్డ తన జీవితంలో తన ఇంటిని మార్చుకోవాలి. ప్రతి బిడ్డ తనకున్నటువంటి ఈ లోకంలో ఉండే దురలవాట్లు వ్యసనాలు మార్చుకోవాలి. ఈరోజు నేను ఇదిగో దైవ సన్నిధికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నాం. అంత గొప్ప వ్యాపారాన్ని ఆమె మార్చుకుంటేనే కదా ఆశీర్వాదం పొందింది. నువ్వు ఎలా ఉన్నావండి? అవసరమైతే ప్రార్థన పెట్టించుకుందాం అంతే. నిజమైన విశ్వాసం లేకపోయింది మన జీవితాల్లో. ప్రియమైన బిడ్డలారా, నాలో పాపము చేయలేదు, నేను పాపిని కాదు, నాలో పాపము లేదని చెప్పుకునేవాడు కొందరు. నేను పాపము చేయలేదని చెప్పుకునేవాడు కొందరు. నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచని వారు. ఒకవేళ రాత్రి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. లూదియా వలె నా హృదయాన్ని దేవుని కొరకు సమర్పిస్తాను. దేవుడు నా హృదయాన్ని ఆయన ఆత్మత నింపుడుగా కానీ ఆలోచన కలిగి ఉన్నావా? నీకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడిని దయచేయాలి. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యానికి వారసులు కాదు. చెప్పేశాడు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప దేవుడి రాజ్యానికి వారసులు కారు. చిన్న బిడ్డలంటే దేవుడు చాలా ఇష్టం. కొట్టుకుంటారు, వెంటనే మాట్లాడుకుంటారు. నెట్టుకుంటారు, వెంటనే మాట్లాడుకుంటారు. అది చిన్న బిడ్డకు ఉన్న క్యారెక్టర్. కాబట్టి మార్పు నుండి
చిన్న బిడ్డ వలె ఉన్నట్లయితే దైవరాజ్యం మీదే. మార్పు లేకుండా నీకున్నటువంటి అహంభావము, అవివేకము, గర్వము, కామము, క్రోధము అలాగే ఉంచుకుంటే మార్పు లేదు. సంవత్సరాలు గతిస్తాయి, మార్పు లేదు. వాక్యం ప్రవహిస్తూ ఉంది, మార్పు లేదు. చాలా చోట్ల దేవుడు వాక్యం ప్రవాహమై వచ్చేస్తా ఉంది, టీవీల్లో వస్తుంది. ఇప్పుడు రేడియోలు పెట్టట్లేదు, రేడియోలో కూడా వస్తుంది, టెలివిజన్స్లో వస్తుంది. ఎన్నో తావులందు వాక్యం ఉంది. దేవుని వాక్యం పరిగెత్తుతూ ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం పరుగులోని విక్కులు మారలేదు అంటే, నీ హృదయం మార్చుకోలేదంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ప్రియ బిడ్డ? చాలు, ఈ సంవత్సరం వరకు చాలు. ఇంతకాలం నేను దేవుని బిడ్డగా వర్ధిల్లలేకపోయాను. తలంపు కలిగి నూతన సంవత్సరం ప్రవేశించి ఆ దినము నీ పాలిటి శుభదినం. అట్టి దయ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యవన బిడ్డలారా, ఒకసారి పైకి రండి. పెద్ద కేక్ తెచ్చారు మీకు. కేక్ కట్ చేద్దాం, పైకి రండి. 6 యవన బిడ్డలు అదిగో నిన్నంతా ప్రయాసపడ్డారు. 10 కేజీలు కేక్. రండి, మనకి ఇంకా 25 నిమిషాలే ఉంది 12 అవడానికి. క్యాండిడేట్స్ అన్ని చూసుకోవాలి. దయచేసి 5 నిమిషాలు రండి. మీ సమక్షంలో కట్ చేయాలని ఆకాంక్ష. ఇప్పుడు శామ్యూల్, ఇజ్రాయెల్ రాజు, కాకలమూడి ఇజ్రాయెల్ రాజు, పెద్దపూడి రాజు, కాకలమూడి సుధీర్, కొమ్మూరు వసంతరావు, చిలక మహేష్, మీరంతా పైకి రండి దయచేసి. మీ సమక్షంలో కేక్ కట్ చేయాలి ఆశపడి. ఇక 30 minutes తర్వాత క్లోజ్ చేయాలి. దయచేసి రండి ప్లీజ్. ఈ కేక్ చూడండి ఎలా ఉందంటే, మీ సంఘ కాపరి పాలన రంజన్, తన సతీమణి, అలాగే కుమారుడు సెవెంత్ పాల్, కోడలు స్వప్న ప్రియ, మనవడు గ్లాడీ, మనవరాలు గ్లేజీ కేక్ మీద వేశారు. ఇటుపక్క సెవెంత్ పాల్, స్వప్న ప్రియ, గ్లాడీ అండ్ గ్లేజీ. కనీసం ఇద్దరైనా వచ్చి చూడండి. కమ్ శుభమరాయి, రాంకోటమరా చూసి వెళ్ళిపోయింది సార్. నువ్వు కూడా రమ్మా, ఊరికే చూడండి. ఇలా పైకెత్తి చూపించండి కాబట్టి అడుగుతున్నా. రండి, అలా చూసి వెళ్ళండి సార్. ఈ పైకెత్తలేము 10 kgs ఇవి. ఇదిగో ఫొటోస్ పెట్టి. ప్రియమైన ఎవరి బిడ్డలారా, మా కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాల కొరకు నేను ఆశీర్వదిస్తున్నాను. సరే, ప్రే చేద్దాం. బాబు రండి, మీ 6 రేటు బాబు ప్రార్థించేద్దాం. థ్యాంక్స్ రాదు రావాలి. మేరీ బాబు అందరూ వచ్చారు. ప్రార్థన చేద్దాం.
సర్వకృపానిధి రక్షకుడ, మా యువతరం తండ్రి ఈ రాత్రి ఈ భారీ కేక్ సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు, నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. గడిచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు, నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా.
బ్రతుకు దినములన్నీ ఏలియవలె నీవు పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా. మారని పీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.
నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు
కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.